ఎలాగూ పిచ్చిదైపోయింది. కనీసం మీరైనా సంతోషంగా ఉండండి. రామ్మా. అమ్మ రేఖ, పదమ్మా వెళదాం. నీకు కావాలంటే నేను బోల్డ్ అని కొనిస్తాను. అదే కావాలి. నేను కొనిస్తానుగా. రామ్మా. పదమ్మా, పద. తప్పుగా అనుకోక జగదీశ్వరి, రేఖ ఇప్పుడు పసిపిల్లతో సమానం. నువ్వేం బాధపడకు. ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు. అమ్మా పద, నేను కొనిస్తాను. పద. రేఖ హాస్పిటల్లో ఉందన్న విషయం నాకెందుకు చెప్పలేదు? రేఖ, రేఖ నాకు ద్రోహం చేసుండొచ్చు, కానీ రేఖ అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే. తను అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒక తోబుట్టుగా నేను చూడడానికి కూడా వెళ్ళలేదంటే, ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఇవన్నీ వద్దు అత్తయ్య గారు. ప్లీజ్ అత్తయ్య గారు, నన్ను క్షమించండి. అమ్మో అమ్మో అమ్మో, సమయానికి మనం రాకపోయి ఉండుంటే వాళ్ళకి శోభనం జరిగిపోయి ఉండేదే రేఖ. ఆ తర్వాత ఆ జగదీశ్వరి కళ్ళు నెత్తి మీదకి వచ్చి ఉండేవి. ఇక ఈ జన్మలో వాళ్ళని మనం ఏం చేయలేకపోయి ఉండేవాళ్ళం. అయినా నా పిచ్చి గాని, ఈ పిచ్చిదానికి ఎన్ని చెప్పినా అర్థమవుతుందా, ఎడుతుందా? నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నోరు ముయ్యవే చెంచులక్ష్మి, 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 చెంచులక్ష్మి. షాక్ అయ్యావా? పిచ్చి చెంచు, నువ్వనుకున్నట్టు నాకు పిచ్చెక్కలేదే. ఈ ఇంట్లో వాళ్ళందరికీ పిచ్చెక్కించడానికి నేను పిచ్చిదాన్లా నటిస్తున్నాను. హలో, ఫస్ట్ నైట్ బాగా జరిగిందా? ఎంజాయ్ చేసావా? మీ ఇద్దరిని ప్రశాంతంగా ఉంచుతానని ఎలా అనుకున్నారే? ప్లీజ్ శ్వేత, నా మాట విను. నువ్వు అనుకుంటున్నట్టు మా మధ్య ఏమీ జరగలేదు. శ్రీరామ్ మీద ప్రేమతో ఇందాక సాంబార్ చాలా టేస్టీగా చేసినట్టున్నా. నాకు కూడా శ్రీరామ్ అంటే ప్రాణం కాబట్టి నేను ఆ సాంబార్లో ఇంకొంచెం టేస్టీగా ఉండాలని 2 చుక్కల విషం యాడ్ చేశాను. నీ ప్రేమ గొప్పదైతే బతుకుతాడు, నా ప్రేమ గొప్పదైతే పోతాడు. శ్వేత ప్లీజ్, చేతనైతే శ్రీరామ్ని కాపాడుకో. ఆల్ ది బెస్ట్. అయ్యో, నీకు కావాలని చేయలేదు పిన్ని. ఆ సాంబార్లో విషం ఉందని తెలిసి అది మా ఆయన తినిపోతుంటే విసిరేశాను. ఏమైంది? సాగు గీవు అంటున్నావేంటి? ఏం జరగాలమ్మా? ఇంకేం జరగాలి? ఆ తప్పు చేస్తుందో లేదో తెలుసుకోకుండా మొన్నటికి మొన్న దాని మొగుడు దాని తప్పలేదు పనిచేశాడు. చావు తప్పి కొన్ను తట్టుపోయినట్టు అది మతితో లేకుండా పడుంది. ఇప్పుడు అది చాలా అన్నట్టు ఈ లేక నా కూతురు